ఉంది. తెలంగాణకు సంబంధించి మనం కాళేశ్వరం లిఫ్ట్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపైన కూడా ఇష్యూ జరుగుతుంది. ఇక్కడ ఏమైందంటే ఈ కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది ఇప్పుడు రాజకీయ కేంద్ర బిందువు అయిపోయింది. కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీటిని విడుదల చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. ప్రభుత్వం నీటిని వదలట్లేదని ఆరోపిస్తోంది. అయితే ఈ నేపథ్యంలో అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం, ఖర్చు, ప్రయోజనాలు, నిర్వహణ, మేడిగడ్డి బ్యారేజ్ సమస్యలు ఇవన్నీ వచ్చేసాయి. కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గరికి కేటీఆర్ వెళ్ళారు. తర్వాత ఇక్కడ మాజీ నీటిపారుదల మంత్రి హరీష్ రావు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టారు. ఈ ఇష్యూ అలా 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 ఒక పెద్దదైపోయి ఇప్పుడు ఒక రాజకీయమైన అంశం అయిపోయింది. గత 10 రోజులుగా దీని మీద చర్చ జరుగుతుంది బలంగా. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ వరకు వచ్చారు చివరికి. ఇదంతా జరిగింది. ఇక్కడ ఇష్యూ ఏమైందంటే మేడిగడ్డ బ్యారేజీలో పిల్లర్లు కొంత కుంగిపోవటం, నిర్మాణానిపై ప్రశ్నలు రావడంతో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టులపై విమర్శలు పెంచింది, విచారణలు చేసింది. బీఆర్ఎస్ వాదన ప్రకారం నీటి లభ్యత ఉన్న ప్రభుత్వం నీరు అందించడం లేదన్నది బీఆర్ఎస్ చేస్తున్న వాదన. ఈ విధంగా మొత్తం కాళేశ్వరం సంబంధించి మాటలు వద్దాం అటు ఇటు కంటిన్యూ అవుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏమైందంటే సీఎం రేవంత్ రెడ్డి ఒక కామెంట్ చేశారు. ఏమన్నారు? వారిని కోసి వచ్చే రక్తం, కొవ్వు పొలాలకు ఎరువులుగా, పంటలుగా ఉపయోగపడతాయంటూ ఒక కామెంట్ చేశారు. అలాగే వారికి బెల్ట్ ట్రీట్మెంట్ అవసరం, అంటే బెల్ట్తో కొట్టాలి అని దాని అర్థం. అలా ఆయన కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పైన ఈ ఆర్థిక అవతాకులపై నేను చర్చకు సిద్ధమని ఒక కామెంట్ చేశారు. దీంతో ఇష్యూ పెద్దదైపోయింది. అంటే ఆ విధంగా మాట్లాడతారా? రక్తం అన్న రీతిలో మాట్లాడతారా? రక్తం, కొవ్వు పొలాలకు ఎరువులుగా, పంటలకు ఉపయోగపడతాయని అంత ఘోరంగా మాట్లాడతారా సీఎం అంటూ హరీష్ రావు స్పందించి, వీళ్ళందరూ స్పందించి అవసరమైతే రైతుల కోసం ఆ ప్రాణాలైనా ఇస్తామని ఇంకా బీఆర్ఎస్ నేతలు మాట్లాడడం స్టార్ట్ చేశారు. ఇదంతా అలా తిరిగి అయింది. సీఎం స్థాయిలో ఇలాంటి భాష ఉపయోగించడం కరెక్ట్ కాదు అన్న అంశం, దీనిపై క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. బీఆర్ఎస్ కావాలనే అవినీతికి పాల్పడి రప్చర్ చేస్తోంది, ఆ ప్రభుత్వం చేస్తున్న ప్రతి పనిని రెండో కోణంలో చూపించే ప్రయత్నం చేస్తోంది అన్న అంశాన్ని కాంగ్రెస్ ఎత్తుకుంది. ఇప్పుడు ఏం చేశారంటే ఇంట్రెస్టింగ్గా ఇది ఎక్కడి వరకు వచ్చిందంటే సీఎం వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం, యువజన విభాగాలు రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నాయి. ఇందుకు బ్లడ్ డొనేషన్ ఫర్ రేవంత్ రెడ్డిస్ బ్లడ్ ట్రస్ట్, అంటే రక్తాన్ని పొలాల్లో వేయాలన్నారు కదా, అందుకు దానికి కౌంటర్ లాగా, అంటే పొలిటికల్ కౌంటర్గా బ్లడ్ డొనేషన్ ఫర్ రేవంత్ రెడ్డిస్ బ్లడ్ ట్రస్ట్ అనే ఒక పేరు పెట్టి ఈ విధంగా చేస్తున్నాయి. ఏదైనా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఇష్యూ అయితే పెద్దదైపోయింది. ఇక్కడ రకరకాలు ఏంటంటే తెలంగాణలో ఇంకా ఎన్నికలు రావడానికి 2 ఏళ్ళు ఉంది, కానీ ఇంకా ఇప్పుడే ఎన్నికలు వచ్చేస్తున్నాయా, రేపు మాప ఎన్నికలు అన్నట్టుగా సవాళ్ళు, ప్రతి సవాళ్ళు జరుగుతూనే ఉన్నాయి. అలాగే బీజేపీ బీఆర్ఎస్ మధ్య కూడా ఈ మెట్రో కానీ హైదరాబాద్కి సంబంధించిన నిధులు గ్రేటర్ హైదరాబాద్ నేపథ్యంలోనే లేపుకుంటున్నారా అన్న చర్చ జరుగుతోంది. ఏదేమైనా ఒక ఇష్యూ క్రియేట్ అయిపోతుంది రేపు మాప ఎలక్షన్స్ అన్నట్టుగా. కావాలనే ఒక ఇష్యూ అయితే పెద్దదైపోతుంది. పార్టీలు కూడా ఆ విధంగా ఉన్నాయి. మరి స్థానిక అంశాలే టార్గెటా, లేదంటే కొంత బీఆర్ఎస్ మాకు అడ్వాంటేజ్ వస్తుంది ప్రజల్లో అనేది చర్చ, లేదంటే ప్రభుత్వంపై వ్యతిరేక పెరుగుతుంది కాబట్టి దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని బీఆర్ఎస్ ఆలోచన చేస్తుందా, లేదంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ అటాక్ చేస్తుంది కాబట్టి మనం వెనక్కి తగ్గకూడదు, మనం అంటే ఏంటో చూపించాలని చేస్తుందా అనేది ఒక చర్చ. ఇదే సందర్భంలో ఇంకో మాట కూడా ఉంది. జగ్గారెడ్డి మనకు తెలుసు కాంగ్రెస్ సీనియర్ నేత, ఆయన మాటల్లో సిద్దిపేట నుంచి పోటీ చేస్తామని చెప్పారు. అలాగే అంతకుముందు చాలామంది ఈ తరహా ప్రకటన చేశారు, సిద్దిపేట నుంచి మేము పోటీ చేస్తాము, సిద్దిపేట లేదన్నా తేల్చుకుంటాము అని రకరకాలుగా చేశారు. ఒకనొక సందర్భంలో సీఎంగా లేనప్పుడు రేవంత్ రెడ్డి కూడా కామెంట్ చేసినట్టుగా గుర్తు. ఈ విధంగా రకరకాలుగా ఉంది. ఇప్పుడు సిద్దిపేట పై పోటీ అనేది అదొక ఇష్యూ. ఇప్పుడు అలాగే మైనేపల్లి రోహిత్, సంగారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు, మైనేపల్లి రోహిత్ కూడా ఒక కామెంట్ చేశారు, మెదక్ ఎమ్మెల్యే మైనేపల్లి రోహిత్ కూడా కామెంట్ చేశారు. వీళ్ళు ఏంటంటే సిద్దిపేట అనేది హరీష్ రావుకి పెట్టని కోట. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా చూస్తున్నాం, సిద్దిపేటలో హరీష్ రావు తిరుగులేని నాయకుడు. ఎలాంటి ప్రతికూల పరిస్థితున్నా, అనుకూల పరిస్థితున్నా బంపర్ మెజార్టీతో గెలవడం అనేది హరీష్ రావుకి అక్కడ అదొక అలవాటు, అంటే అదొక అంటారు కదా, అదొక ఆచారంగా అయిపోయింది దాన్ని గెలవడం అనేది. అలాగా ఆయన ఏంటంటే బీఆర్ఎస్ లీడరు, మాజీ మంత్రి లేదంటే మంత్రి, కీలక నేత అనే కంటే ఆయన అక్కడ ఉన్న ప్రజలతో, నియోజకవర్గంతో అంతగా మమేకం అయిపోయారు అన్నది ఒక చర్చ. హరీష్ రావు అంటే సిద్దిపేట అంటే హరీష్ రావు అని. కానీ ఇప్పుడు ఇందాకలతో అనేది వర్తిస్తుంది. రేపు పొద్దున్న ఇంకా ఎన్నికలు రేపే వచ్చేస్తున్నాయన్నట్టు ఈ సిద్దిపేటకు సంబంధించి సవాళ్ళు కూడా ఒకరిపై ఒకరు విసురుకుంటున్నారు. చాలామంది అంటారన్నమాట, ఎప్పుడైనా పరిస్థితి అంటే కొంత హరీష్ రావు యాక్టివ్గా ఉన్నంత వరకు పాలిటిక్స్లో
హరీష్ రావుని అక్కడ ఓడించడం కష్టం అనేది ఎక్కువ మంది అనే మాట. ఎందుకంటే కొంచెం సిద్దిపేట నియోజకవర్గాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అలాగే అటు ఇరిగేషన్ పరంగా కానీ, మౌలిక సదుపాయాల పరంగా కానీ, అక్కడున్న ప్రజలకు ఏం అవసరం అన్న దానిపైన కానీ ఆయన కొంత డెడికేటెడ్గా ఒక పొలిటీషియన్ ఏ విధంగా ప్రజలకు చేయాలన్న ఒక ఉద్దేశం ఉంటుందో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చారు అన్నది అక్కడ చాలామంది చెప్పుకునే మాట. కానీ ఎప్పుడు కూడా దీన్ని ఒక హాట్ టాపిక్గా అవుతుంది. ఏ నియోజకవర్గంలో ఉండదు. యాక్చువల్గా కొడంగల్, తర్వాత గజ్వేలు, ఎందుకంటే గజ్వేలు మాజీ సీఎం కేసీఆర్ నియోజకవర్గం, కొడంగల్ సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గం. ఇలాంటి వాటిపై సవాళ్ళు ఉండాలి. కానీ సిద్దిపేటపై ఇలా సవాళ్ళు విసురుకోవడం అనేది కొంచెం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టరే. ఇలా ఏంటంటే తెలంగాణ రాజకీయం వేడెక్కింది, రేపు మాపు ఎన్నికలు అన్నట్టుగా నేతలైతే మాట్లాడుతున్నారు. మరి పబ్లిక్ ఎంతవరకు తీసుకుంటారు, దీనివల్ల ఎవరికి ప్రయోజనం అనేది లెటర్స్ వెయిట్ అయింది. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి సతీష్ గారు, చాలా అంశాలకు సంబంధించి చాలా ఇండెప్త్గా విశ్లేషణ అందించినందుకు. ఇది ఇవాల్టి స్ట్రైట్ టాక్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.